చేయుచు అర్థము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మనం మార్చబడుతూ ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి అధికమై 400 మంది దాకా ఉండేటట్టున్నారు. Hello everybody, welcome back to my channel. Hope you all are doing good. So లాస్ట్ నైట్ మనం గోరంట్ల గుంటూరులో హోసన్న మినిస్టర్ వల్ల గుడారాల పండగ చూసుకుని అరౌండ్ 12 o'clock అయిపోతే మనం 1:30 కల్లా బయలుదేరి మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సో అక్కడ స్టేస్ అనేది ఇబ్బంది కాబట్టి సో మార్నింగ్ పూట సండే రోజు మళ్ళీ సో ఏదైతే లాస్ట్ డే ప్రేయర్ మీటింగ్ ఉందో ఆ మీటింగ్ అటెండ్ అవ్వడానికి మేమైతే ఒక 3 ఆటోస్ చేంజ్ చేసి అయితే గుంటూరు రీచ్ అయ్యి అక్కడి నుంచి ఆటోస్ క్యాచ్ చేసి వేర్ హెడింగ్ టువర్డ్స్ ది ప్రేయర్ మీటింగ్ ఏరియాకి. ఎందుకంటే బస్సెస్ ఆ రోజు లైక్ వైఎస్ జగన్ గారి ఏదో పార్టీ మీటింగ్ ఉందని బస్సెస్ అడే ఉన్నాయి సార్. సో ఆటోస్ అవైలబిలిటీ ఉన్నాయి. సో రైట్ మీరు చూడొచ్చు హోసన్న మినిస్టర్ మందిరం. సో ఫస్ట్ మందిరం అదే గోరంట్లో కట్టిన చర్చ్. సో మీలో ఎంతమంది హోసన్న మినిస్ట్రీస్ లైక్ గోరంట్లో ఉన్న ఈ మందిరంకి వెళ్ళారు? తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి. సో మనైతే గోరంట్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే రైట్ సైడ్ లైక్ రోడ్డుకి ఇరువైపులా లాట్ ఆఫ్ స్టాల్స్ లైక్ బుక్స్ కానీ బైబిల్ లైక్ పాఠ పుస్తకాలు అలాగే టాయ్స్ చిల్డ్రన్ సంబంధించిన ఐటమ్ వస్తువులు కానీ ఫుడ్ ఐటమ్స్ చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి. సో అండ్ రోడ్ చాలా ప్యాక్ అయిపోయింది, కొంచెం రష్గానే ఉంది. అండ్ చాలా పబ్లిక్ బిలీవర్స్ ఎవరైతే వస్తూ పోతున్నారో అటు ప్రేయర్ మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళు ద సేమ్ వే అక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ చిన్నగా జాయింట్ వీల్ కానీ పిల్లలకు సంబంధించి కొంచెం గేమ్ జోన్ ఉండేసరికి అవి అటెండ్ అయ్యేదానికి లోకల్ నుంచి వచ్చేవాళ్ళు. అండ్ సండే పూట కాబట్టి నడుస్తున్నాయి. సో ఎవ్రీ టైం నేను సండే లైక్ క్రిస్మస్ అప్పుడు చూసే చెరుగళ్ళు ఈసారి మార్చ్ మంత్లో గుంటూరు గోరంట్లో చూసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలామంది అయితే ఆ చెరుగళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు. మీలో ఇంతమంది ఎప్పుడైనా చెరుగళ్ళు తిన్నారా? సో తింటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా తప్పకుండా కామెంట్ చేయండి. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 8:45 స్టార్ట్ అయిన ప్రే మీటింగ్ అటెండ్ అవడానికి మా విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యాం. సో అక్కడికి రీచ్ అయ్యేసరికి మేము 10:30, 11 అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ చాలామంది పబ్లిక్ వెళ్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ మీకు విషయం చెప్పాలి, ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ ఎంటీ ల్యాండ్ ఉంది కదా, సో అరౌండ్ 150 acres ప్రేయర్ మీటింగ్ అనేది అరేంజ్ చేశారు. సో నైట్ టైం మనకి ఈ ఏరియా ఫుల్ క్రౌడ్ పబ్లిక్తో బిలీవర్స్ ఫుల్ నిండిపోయింది. అసలు మనకి కూర్చోడానికి కానీ వెళ్ళడానికి కూడా వే లేకుండా అంత క్రౌడ్ ఉండే ప్లేస్ ప్రజెంట్ డే టైంలో ఖాళీ అయిపోతుంది. సో అండ్ స్టేజ్ కూడా రిమూవ్ చేస్తున్నారు. సో లాస్ట్ డే కాబట్టి. అండ్ ప్రేయర్ మీటింగ్ డే టైంలో ప్రేయర్ మీటింగ్ అనేది ఎక్కడైతే మనకి లెఫ్ట్ సైడ్ గుడాడాలు వేశారు కదా, లైక్ ఎక్కడైతే కొన్ని టెంట్లు వేశారు, సో అక్కడ ప్రేయర్ మీటింగ్ అనేది జరుగుతుంది. సో డే టైం ఎండ కొట్టకుండా ఉండడానికి అక్కడ ఏర్పాటు చేశారు. అండ్ నైట్ టైం చూడొచ్చు ఈ లైట్స్ అనేవి చాలా ఎంత హెవీ లైటింగ్తో ఎంత పబ్లిక్తో ఉన్న ఏరియా ఇప్పుడు జస్ట్ వెహికల్స్తో కొంచెం చెత్త ట్రాష్ నిండిపోయింది. సో మేమైతే లొకేషన్కి ప్రేయర్ మీటింగ్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. అప్పటికే పబ్లిక్ చాలా మంది ఉన్నారు. అండ్ ఎవరైతే ఎంట్రన్స్లో ఉన్నారో వాళ్ళు చెప్పేస్తున్నారు సో ఇక్కడ ఫిల్ అయిపోయింది ఏరియా, కొంచెం వేరే చోట వెళ్ళామని చెప్తున్నారు. సో ఇక్కడైతే ఆపేస్తున్నారు వెళ్ళనీయకుండా. సో మేమైతే లోపలికి వెళ్ళేంత చూసే లైక్ సిచ్యువేషన్ నిజంగానే చాలామంది బిలీవర్స్ నిండిపోయింది. ఎందుకంటే ఒక 4 days నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారు, స్టే చేశారు, ఫుడ్ కానీ స్టేయింగ్ కానీ అక్కడే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు మాకంటే ముందే అక్కడ ఉండిపోయారు. సో మిగతాది ఎలా ఉందో ఎలా జరిగిందో మీరే చూడండి. అండ్ ఎక్కడైతే ఈ టెంట్లు ఉన్నాయో వీటి కింద మనకి కొన్ని ప్లేస్ ఏరియాలో మానిటర్స్ పెట్టారు. సో డిస్ప్లే స్క్రీన్స్ పెట్టారు. దూరంగా ఉన్న స్టేజ్ నుంచి దగ్గరగా లైక్ చూడని వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా నైట్ పూట లైటింగ్ కానీ స్పీకర్స్ కానీ చాలా క్లియర్ పెట్టారు. ఒకటే మేజర్ ప్రాబ్లం వచ్చేసి కొంచెం లైక్ సఫోకేటింగ్ అవుట్ ఎక్కువ అయింది. చాలామంది బుక్స్తో కానీ న్యూస్ పేపర్తో కానీ ఇసిరిన కర్రతో వాళ్ళ లైక్ కొంచెం గాలి రావడం ఇలా
ఆటోలో వేసాడు మేబీ అది ఎక్కడ వచ్చింది. మనది కాదు, నేను రెగ్యులర్గా చెప్తున్న మాట్లాడి ఈ స్థలాలు మనకు ఒక గజం స్థలం కూడా లేదు. కానీ ఎవరు ఇప్పటి వరకు మన ఆటంకపరిచి కూడా సంతోషంగా సహకరించి ఈ పండుగలు జరపడానికి ఈ స్థలాన్ని అందించారు. వాళ్ళు కూడా హోసన్నా మినిస్ట్రీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. రాత్రి పగలు సంవత్సరిస్తారు. అది ఒక చిన్న స్థలమే కానీ ఈ సంవత్సరం నుండి మళ్ళా చాలా ల్యాండ్ ఉంది, అక్కడ చాలా స్థలం ఉంది, 100 ఎకరాలు ఉన్నాయి అక్కడ. కానీ మేము ఒక చిన్న స్థలాన్ని కొన్నాం. మనం కొనాలనుకుంటున్నట్టు ఒక 10% అట్లా కొన్నాము. ఇంకా కొనవలసింది చాలా ఉన్నాయి. మీ సహకారాలు కూడా హోసన్నా మినిస్ట్రీస్ ఉండాలని ప్రజలకు తెలియజేస్తారు. మన ఇంటి కోసం కాదు, మనం అందరూ సంవత్సరంలో ఒకసారి కలిసి ఆరాధన చేసుకోవడం కావలసిన స్థలం. ఆమేన్. చూస్తున్నారు కదండి, మన స్థలం ఇరుకుగా ఉండడం వల్ల ఎండలో పొందుతున్నారు, రోడ్ల మీద ఉంటున్నారు కొంతమంది. எல்லாவற்றையும் நீ கொடுக்க வைத்திருக்கிறேன். இந்த பிள்ளைகள் ஹோசன்னாவினை அவங்களை ஆசீர்வதிக்கிறேன். இயேசுவின் நாமத்தில் ஹோசன்னா மினிஸ்ட்ரியாக தெரிவிக்கிற பிள்ளைகளை ஆசீர்வதிக்கிறேன். இயேசுவின் நாமத்தில் ஆசீர்வாதம் தாங்குகிற பிள்ளைகளை நான் ஆசீர்வதிக்கிறேன். இயேசுவின் நாமத்தினாலே 10 பிள்ளைகளை ஆசீர்வதிக்கிறேன். இயேசுவின் நாமத்தில் அந்த மகன் மீது நீ அந்த அன்பை ஊற்றின ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయించు, అద్దము వలె ప్రతిఫలింప చేయించు, మహిమ నుండి అధిక మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మనం మార్చబడుతూ ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి అధికమైన కృప. చెప్పండి, ఏ కృప? అలాంటి ఒక దైవ సమాధానాన్ని ప్రభు మీకు అనుగ్రహించుగాక. దేవుని సమాధానం మిమ్మల్ని సంరక్షిస్తుంది, కాపాడుతుంది. మీరు మీ కుటుంబాలు మీకు కలిగిన సమస్తం దేవుని కృప చేత కాపాడబడును గాక. దేవుని ఆశీర్వాదం వాళ్ళ ఐశ్వర్యాన్ని గాక, సరిహద్దుని విశాలపరచును గాక, మీ సర్వ ప్రయత్నాలు దేవుడు దీవించును గాక. హృదయాల దేవుని సమాధానం నిత్యము నిలిచి ఉండదు గాక. ఆమె కోట్లాటాలు, యుద్ధాలు ఇవన్నీ వద్దు, యుద్ధాలు వద్దు. సమాధానం ఉండండి. మనం ప్రవేశించబోతున్న రాజ్యం సమాధానం మార్చి నడిపించుగా ప్రార్థన చేసుకున్న దయచేసి అందరూ అలా నివేచించగలండి. నిర్వహించినటువంటి ఈ ఆపడి మాటలు ప్రార్థన చేస్తూ అధికంగా నేర్చుకుంటుంది. అందరూ నిలిచి ప్రార్థన చేస్తున్నారు. లేచి నిలిచి ఆకాశం చేసి అందరూ లేచి నిలబడండి.
సో గైస్ ఫైనల్గా ఇలా 4 days ఆఫ్ గుడారాల పండుగ, సో 47th ఇంటర్నేషనల్ గుడారాల పండుగని చాలా సంతోషంగా, గ్లోరీ టు ఫాదర్, సో మహిమకరంగా అయితే బాగా జరిగింది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ అండ్ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో మీలో సార్ ఎంతమంది ఈ ఫెస్టివల్కి అటెండ్ అయ్యారో తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ అరౌండ్ 1:30కి అయితే ప్రేయర్ అంతా కంప్లీట్ చేసుకుని అందరూ వెళ్తున్నారు. సో ఎవరైతే వాళ్ళు చేపలు కానీ బ్యాగ్స్ లగేజ్ తెచ్చుకున్నారో వాళ్ళైతే వెళ్తూనే ఉన్నారు. సో చాలా క్రౌడ్ ఉంది. సో మాకైతే ట్రాఫిక్ లైక్ ఆటో ఒక మాట్లాడుకుని బయటికి వెళ్తానికి మాకు ఒక హాఫ్ టైం పట్టింది. సో అంత జామ్గా ఉంది. బట్ ఎనీహౌ మొత్తానికి అయితే చాలా బ్లెస్ఫుల్గా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆటకం లేకుండా ఒక 4 days చాలా మహిమకరంగా అయితే ఈ ఫెస్టివల్ అయితే జరిగిందని నేనైతే విశ్వసించి అందరూ అయితే హ్యాపీగా సంతోషంగా వెళ్ళిపోతున్నారు. అండ్ సో గైస్ ఇది మై ఫస్ట్ టైం విజిట్ టు గుడారాల పండుగ. అండ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.